హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రశ్నకి ఈరోజు అప్డేట్ ముందుగా మాట్లాడుకోవాల్సింది స్టాక్ మార్కెట్. వినాలి ఫ్రెండ్స్, మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో నోటిఫికేషన్ అంతే. ముందుగా మాట్లాడుకుని నిఫ్టీ వచ్చేసి 21 పాయింట్ మైనస్, టైం వచ్చేసి 1:29, 25,033 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే నిఫ్టీ బ్యాంకు ఇది ఒక 4 పాయింట్ ప్లస్లో ఉంది ప్రజెంట్. నిఫ్టీ 100 వచ్చేసి 31 పాయింట్. నిఫ్టీ మిడ్ క్యాప్ 581. నిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ 842. ఇది ఈరోజు బాగా పెరిగింది. ఇక నిఫ్టీ విషయం ఓపెనింగ్ వచ్చి 25,064 దగ్గర ఓపెన్ అయ్యి 25,070 అయ్యి వచ్చి లో వచ్చి 24,953, ప్రజెంట్ 25,20 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇక అడ్వాన్స్ డిక్లేర్ చూస్తే స్టాక్ మొత్తం ట్రేడ్ అయిన స్టాక్స్ వినాలి. 28,94 స్టేట్ ట్రేడ్ అయితే అడ్వాన్స్లో 1916, డిక్లేర్ వచ్చి 887, అంచే 91, 52 వీక్ హైలో 54, ఇది లో 7, అప్పర్ సర్క్యూట్ 141, లోవర్ సర్క్యూట్ 25. ఇది ప్రజెంట్ ఉన్నది. ఇక గెయినర్స్ విషయానికి వస్తే మాట్లాడుకుంటే టాప్ గెయినర్లో ఈరోజు నిఫ్టీలో ఉన్న కంపెనీ అంటే ఒకసారి నిఫ్టీలో ఉన్న కంపెనీ తీసుకుంటే BEL 4.45 ఇలా 5 కలిగింది. 52 వీక్ అయ్యింది. భారత్ ఎలక్ట్రానిక్, బజాజ్ ఆటో దాదాపు 1.65%, అదాని ఎంటర్ప్రైజ్ 1.43%, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్ 1.28, హిందుస్థాన్ యూనిలివర్ 1%. ఇది ప్లస్లో ఉన్నాయి. ఇక లోజర్ విషయానికి వస్తే భారతీయ ఎయిర్టెల్ 2.65% పడ్డది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఇది 1.80 అంటే 2%, శ్రీరామ్ ఫైనాన్స్ 2%, HCL టెక్నాలజీ 1.70, ఇన్ఫోసిస్, HCL టెక్నాలజీ 1.5%. ఇది టెక్ మహీంద్రా, ఇవన్నీ మైనస్లో ప్రజెంట్ రన్ అవుతున్న కంపెనీ. నిఫ్టీ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఒకసారి బ్యాంక్ నిఫ్టీలో దాదాపు 1% నుంచి హైయెస్ట్ పడ్డది. ఇండస్ఇండ్ బ్యాంక్ 2% పడ్డది. మిగతాది గెయినర్స్ విషయానికి వస్తే కెనరా బ్యాంక్ 3%, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.25, PNB 0.83, ICICI, ఫెడరల్ బ్యాంక్, SBI ఇవన్నీ నోటల్లో ఉంది. అంటే PSU బ్యాంకులు ఈరోజు బాగున్నాయి అనేది. కెనరా బ్యాంకు రిజర్వ్ కాడికి వెళ్ళి ఒక లెవెల్గా పెరుగుతూ వస్తుంది. దాదాపు 15% పెరిగింది. 4 రూపీస్ డివిడెండ్ కూడా ప్రకటించింది. ఆ రికార్డ్ డేట్ని మళ్ళీ షూట్ చేద్దాం. PNB కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, కెనరా బ్యాంక్ కానీ ఈ కంపెనీలు ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా కూడా ఛాన్స్ ఉంది. మార్కెట్ మంచి రిజల్ట్ ఇచ్చింది కదా. బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రం 6 టైమ్స్ బాగా రిజల్ట్ ఇచ్చింది. కెనరా బ్యాంక్ కూడా మంచి రిజల్ట్ ఇచ్చింది. ఈ కంపెనీలు మనం కొనేటప్పుడు ఒకసారి ఇలా మనం కంపేర్ చేసుకొని కొనగలిగితే మంచి లాభాలు ఉంటాయి. ఇక మాట్లాడుకున్నాం పోతే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో బాగా వాల్యూ జరిగే షేర్లు ఏంటంటే ఒకసారి చూద్దాం. అంటే ఇంట్రాడేకి చేసుకునే వాళ్ళకి బెస్ట్ ఐడియా అన్నమాట. ఇది ఏ కంపెనీలో ఏం ఎక్కువ జరిగినాయో తీసుకుంటే అందులో వినాలి ఫ్రెండ్స్. మనం చెప్పే విషయాలని వింటే ట్రేడ్కి ఒక ఐడియా ఉంటుంది. రేపు కానీ మనం చేసుకోవచ్చు. దీంట్లో రైల్ వికాస్ నిగమ్ దాదాపు 9% పెరిగింది. రైట్స్ ఇది 11%, జోకర్ ఫుడ్ అంటే జోకర్ వ్యాగన్ ఇది వచ్చేసి 8.7, యాంగిల్ 1 ఇది వచ్చేసి 8%, అనంతరాజ్ 8%. ఇది బాగా జరిగినాయి. దాంట్లో ఇవి జరిగినాయి. IFCI ఒకటి 7.5%, CCL ప్రొడక్ట్ ఇది 7%, SGVN లిమిటెడ్ ఇది దాదాపు 7%, ఇండియన్ రైల్వే IRFC అంటారు, ఇది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఇది 6.42%, 135 ట్రేడ్ అవుతుంది. CDSL దాదాపు BEL ఇది 6%, BEL కూడా SKF ఇండియా 6%, దేవయాని ఇంటర్నేషనల్ ఇది 4.5%, నివా బూకా వచ్చేసి 5%. ఇది ఇక ఈ బాగా వాల్యూమ్స్ అంటే 5% ఎబోవ్ ఉన్న స్టాక్స్, 5% బిలో ఉన్న దానిలో చూసుకుంటే వర్ధమాన్ టెక్స్టైల్ VTL అని ఉంటుంది. వర్ధమాన్ టెక్స్టైల్ ఇది 3.29%, శోభా లిమిటెడ్ 3%, అదాని టోటల్ గ్యాస్ 3%. ఇది ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ వచ్చేసి 2.3%, సువెన్ ఫార్మా ఇది 1%. ఇది బాగా ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి మైనస్లో ఉంది. ఇక న్యూల్యాండ్ ల్యాబొరేటరీస్ వచ్చి 6% మైనస్లో ఉంది. బాగా జరిగిన వాల్యూస్ ఉన్న షేర్లు ఇవి. ఈరోజు ట్రేడ్ చేసుకునే వాళ్ళు ఈ కంపెనీలో ఎవరైనా సరే మధ్య స్టాపేజ్ పెట్టుకొని, ఈ రోజున్న లోకి స్టాపేజ్ పెట్టుకొని, అంటే ఒక లెవెల్ దాటిపోయిన కంపెనీలు కాబట్టి ఇవి ముందుకెళ్తే ఎంత రావు. మార్కెట్ 120 నిఫ్టీకి వెళ్ళి ఇప్పుడు ప్రజెంట్ 30 పాయింట్లకు వచ్చింది, కవర్ అయింది అనేది న్యూస్. ఇక ఈ రోజుకున్న మార్కెట్ ఇది. మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియో మళ్ళీ వెళ్తాం. జై హింద్.